అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. పహల్గాం దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపైన భారత బలగాలు దాడులు చేపట్టాయి. గురువారం రాత్రి నుంచి పాక్ దాడులకు తెగబడుతుంది. దీంతో భారత బలగాలు ధీటుగా ఎదుర్కొంటోంది. ఇందులో భాగంగానే కరాచీ పోర్టుపై భారత సైన్యం దాడి చేసింది. భారీ పేలుళ్లకు 10 కార్గో నౌకలు ధ్వంసమయ్యాయి. దీంతో ఇరు దేశాల మధ్య మరింత ఉద్రిక్తతలు పెరిగాయి. అయితే ఈ నేపథ్యంలో సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్లో రూపొందిన మీడియా కంటెంట్ ప్రసారం పైన భారత ప్రభుత్వం నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఓటీటీ ఇతర మీడియా ప్లాట్ఫామ్స్ కోసం తయారైన వెబ్ సిరీస్లు, సినిమా పాటలు, పాడ్కాస్ట్లను నిషేధించింది. జాతీయ భద్రతా దృష్ట్యా ఈ నిషేధం తక్షణం అమల్లోకి వస్తుందని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇకపై భారతీయ ప్రేక్షకులు పాకిస్తానీ కంటెంట్ను అధికారికంగా వీక్షించే వీలుండదని స్పష్టంగా చెప్పేసింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో పాకిస్తాన్కు గట్టి దెబ్బ తగిలింది. ఇప్పుడు ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా పాక్ పరిస్థితి మారింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.